ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. 'ప్రేమలో' మమితా బైజు. ఆహ్, పేరేంటదా? మమితా బైజు. మమిత బైజు. హ్మ్. ఈ అమ్మాయికి సర్టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఓహ్! నిజంగా చాలా. అమ్మాయికి మా ఆఫీస్‌లోనే హ్మ్. కోసుకొని చచ్చిపోతారు. అంటే ఇప్పుడు ఉంటే ఇట్లా గుడి కట్టేసారనమాట. హ్మ్. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. సో, వాట్ డు యూ ఫీల్? ఎలా చేసినావు అమ్మాయితోని? ఆ అమ్మాయితోని ఏమన్నా ఆఫ్ ద కెమెరా? దే వేర్ వెరీ ఫ్రెండ్లీ. హ్మ్. అందరూ దే వేర్ వెరీ స్వీట్. అంటే ఇక్కడ మన పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌లో ఇంతింత డబ్బాలు ఎట్లొస్తాయో హ్మ్. అట్లా. అంటే నాకు బేసికల్లీ ఇక్కడ నుంచి కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్‌లని హ్మ్. నేను యాక్టర్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ! కొంతమందిని తీసుకెళ్లారు వాళ్ళు అక్కడ షూట్‌కి. కొన్ని ఓకే. కొన్ని సీన్స్‌కి షూట్ చేసినప్పుడు. ఓకే. సో, అప్పుడు హ్మ్. దే టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మీ. ఇట్లా ఫుడ్ మొత్తం అంతా టైంకి రావడం. ఏదో స్కూల్‌కెళ్ళినట్టు పొద్దున్నే లేచి బ్యాగేసుకొని సెట్‌కెళ్ళిపోవడం. హ్మ్. సీన్స్ యాక్ట్ చేయడం. హ్మ్. లైక్ నేను కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి ఏమంటారు మానిటర్ ఎనకాలెళ్ళి చూస్తుండేవాళ్ళు. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తారు. చెప్పినా కదా! అవును. మళ్ళీ ఎప్పుడు చేస్తానో మలయాళం సినిమా నాకు లైఫ్‌లో నాకు తెలవదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసాక ఇంకా. సరే. ఆ! మలయాళం స్టార్ అయిపోయినా బేసికల్లీ. హ్మ్. ఆల్రెడీ చెప్తున్నారు చాలా మంది. యాహ్! అక్కడెళ్ళి కూడా చేస్తా. అక్కడ ట్రై చేయండి మలయాళం నేర్చుకోండి చేయండి అంటున్నారు. యాహ్! ఆ! అది కూడా చేస్తా. హ్మ్. సో, పాయింట్ ఏంటంటే అట్లా. హ్మ్. అండ్ జెన్యూన్‌గా చెప్తున్నా దే దే గాట్ షాక్డ్. నేను హ్మ్. సింగిల్ టేక్‌లో చేసినప్పుడు. ఈవెన్ మమిత హ్మ్. అందరూ ఆ సీన్ ఉంటది కదా! ఫస్ట్ సీన్. హాయ్ ఫస్ట్ గైస్ షీ ఈస్ రీను. షీల్ బి షీస్ జాయినింగ్ అ టీమ్ యాస్ ఎ అవును. టెస్టర్. అవును. అది దే రియల్లీ లైక్డ్ ఇట్. యాహ్! అండ్ తర్వాత ఏడీ పక్కకు పిలిచి చెప్పిండు. మా ఇండస్ట్రీలో షోకులొద్దు హ్మ్. పర్ఫార్మెన్సే కావాలి. చాలా బాగా చేశారు మీరు. హ్మ్. మీరెందుకు జూనియర్ ఆర్టిస్ట్‌తో కూర్చుంటున్నారు? క్యారవాన్‌లో యాక్టర్‌లతోని కూర్చోవచ్చు కదా! అన్నాడు. వద్దు బ్రో మరి అంతెందుకు. లైక్ నార్మల్‌గా వాళ్ళతోనే ఉంటా. అట్లా సో, హ్మ్. దే వర్ లైక్ వెరీ స్వీట్. అంటే మనం మన వర్క్ మాట్లాడితే ఆటోమేటిక్‌గా ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. అవును. దట్ ఈస్ వాట్ హాస్ హ్యాపెండ్ దేర్ ఆల్సో. దే రియల్లీ లైక్ అంటే దే హ్మ్. రియల్లీ లైక్ మీ. అరే! యాహ్! బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి. హ్మ్. యాక్టింగ్ మంచిగా చేస్తున్నాడు. యెస్. అట్లా. అండ్ పెళ్లి ఫంక్షన్‌లో కూడా బానే ఉన్నారు. ఆ! హ్మ్. చాలా బా అనిపించింది. యాహ్! యాహ్! అరే! బస్‌లో మనం ట్రైలర్‌లో ఉన్నాంరా. నాకు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో కట్ చేసి పెళ్లి సీన్ అది. అది ట్రైలర్‌లో కట్ చేసి పంపిస్తున్నారు నాకు. అవును. యాహ్! యెస్. భలే ఉండే అది. హ్మ్. నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అమ్మాయిని చూసినప్పుడు? షీ ఈస్ ఎనీవిచ్ షీ ఈస్ బ్యూటిఫుల్ కదా! బాగుంటది. యాహ్! డెఫినైట్లీ షీ ఈస్ ఎ పర్ఫార్మర్ అంతే అయితే యాహ్! చెప్పొచ్చు. యాహ్! అంటే బోత్ నస్లీన్ అండ్ హీరో గురించి మాట్లాడాలి. అండ్ ఎస్పెషల్లీ రాజమౌళి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ! పర్ఫార్మెన్స్ వెరీ ట్రూ. సో, భలే చేసాడు అబ్బాయి. ఇన్‌ఫాక్ట్ హ్మ్. నేనది ప్రీమియర్ సార్ వాళ్ళతో చూస్తుండే. హ్మ్. నా ఎనకాల రాజమౌళి సార్, రమా రాజమౌళి గారు, కార్తికేయ అన్న. ఆహా! నేను వాళ్ళ కోసం ఎళ్ళా. ఓకే. వాళ్ళు నన్ను హ్మ్. చూస్తున్నారు. హ్మ్. అరే! ఇట్స్ హ్మ్. క్రేజీ ఫీలింగ్ అనేది నేను ఇన్‌ఫాక్ట్ ఇంటర్వెల్‌లో పోయి కలిసినా, హ్మ్. పక్కన కార్తికేయ అన్న నుంచుంటే అన్ననే గుర్తుపట్టిండు. హ్మ్. "హే! నువ్వు శ్రీని క్యారెక్టర్ చేసినావు కదా!" హ్మ్. అండ్ వేరే నంబర్ కూడా ఇచ్చిండు కలవమన్నాడు. దే వర్ వెరీ స్వీట్. యాహ్! మన రామానాయుడులో సక్సెస్ మీట్ సక్సెస్ కూడా మీట్. అయింది. చాలా మంచిగా మాట్లాడుండే. దే టుక్ వెరీ గుడ్ కేర్. సో, యాహ్! ఆ సార్ ఆ పాయింట్ అన్నావు చూసావా? హ్మ్. వాడు ఇట్లా అనేది. ఆ! అది లిటరల్లీ మేమందరం చూస్తున్నప్పుడు హ్మ్. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. హ్మ్. చాలా నవ్వుకున్నారు. ఆ పాయింట్‌కి. అంటే హ్మ్. వాడెంత బాగా చెప్తాడు. హ్మ్. ఫస్ట్ టిక్ రావాలి, హ్మ్. డబుల్ టిక్ రావాలి, మళ్ళీ అది బ్లూ టిక్ అవ్వాలి. అవును. నాకంత ఓపిక లేదు. హ్మ్. అది అంత ఆర్గానిక్ అందుకే అంత కనెక్ట్ అయింది కదా! అవును. సో, ఇట్స్ లైక్ థట్. అండ్ టు బి హానెస్ట్‌లీ 'ప్రేమలు' వాస్ అమేజింగ్. నాకైతే మస్తు నచ్చింది. థాంక్ యూ. టు బి హానెస్ట్‌గా నేను సినిమా చూస్తున్నప్పుడు అరే! మన కళ్యాణ్ అన్న ఉన్నాడా? అరే! పక్కన కూర్చున్నట్టున్నాడు. ఇట్లా హ్మ్. ఇమాజిన్ చేసుకుంటే అద్భుతంగా అనిపించింది. వాట్ డు యూ ఫీల్? అండ్ మలయాళం సినిమా రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. హ్మ్. ఈజీ జాబ్ అంటే ఎట్లొచ్చింది? సో, అదే నేను 'సేవ్ ద టైగర్స్' చేస్తుండే. హ్మ్. 'సేవ్ ద టైగర్స్' అయిపోయిన తర్వాత గోపీచంద్ గారు 'రామబాణం' సినిమా చేస్తుండే నాకు. అవును. సో, ఆ ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎంఎస్ కాస్టింగ్ సురేష్ సురేష్. ఆహా! మన మహేష్ వాళ్ళిద్దరు. ఓకే. వాళ్ళని ఈ 'ప్రేమలో' టీమ్ అప్రోచ్ అయిందన్నమాట ఓకే. బేసికల్లీ. సో, అప్రోచ్ అయినప్పుడు ఇట్లా కొన్ని చెప్పారు. హ్మ్. ఇలా క్వాలిటీస్ ఆ! ఉండాలి. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్ హ్మ్. బేసికల్లీ. సో, సాఫ్ట్‌వేర్ లుక్ హ్మ్. అండ్ దట్ టూ నువ్వు చూస్తే 'సేవ్ ద టైగర్స్‌లో' కూడా లుక్ అట్లాగే ఉంటది. అలానే ఉంటది. ఫార్మల్స్ ఏసుకొని. ఫార్మల్స్ ఏసుకొని. ఆ! సో, అట్లా. అండ్ హ్మ్. దట్ టూ నేను ఒరిజినల్‌గా కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేయడం వల్ల ఒకప్పుడు లాంగ్ టైమ్ బ్యాక్ అవును. అది హెల్ప్ అయింది. హ్మ్. అంతే ఆడిషన్ అండ్ వాళ్ళు కాల్‌లో స్టోరీ మొత్తం నరేట్ చేశారు. హ్మ్. అక్కడ నాకు ఆ ఏడీ వైశాఖ్ అంటే వైశాఖ్ ఎవరంటే హ్మ్. తను హీరో అడుగుతాడు కదా! కేరళలో ₹50 ఇక్కడ ఏందంటే అయితే ఎళ్లి కేరళలో ప్రింట్ తీసుకోపో అంటాడు కదా! అవునవును. అతనే ఏడీ. ఓకే. ఫస్ట్ ఏడీ. ఓకే. తనే వైశాఖ్. తను క్యారెక్టర్ పేరు శ్రీని అని చెప్పగానే నేను ఫిక్స్ అయిపోయినా. హ్మ్. నా రియల్ పేరు కళ్యాణ్ శ్రీనివాస్. అది శ్రీని. సో, హ్మ్. ఎట్లైనా మలయాళం ఇంకా ఎప్పుడు చేస్తా తెలవదు లైఫ్‌లో. ఇగ హ్మ్. మలయాళం ఇండస్ట్రీలో చేయాలి. యాహ్! ఫిక్స్ అని చెప్పి ఐ డిడ్ దట్ అండ్ హ్మ్. అంతే బ్లైండ్‌గా ఎళ్ళిపోయినా ఇంకా.
హౌ మెనీ డేస్ ఎట్లా జరిగింది షూట్ అంతా? లైక్ అంటే చేంజెస్ ఉంటాయి. లైక్ సౌత్ ఇండియా ఇప్పుడు మన తెలుగు సినిమాలో టైమింగ్స్ వేరేగా ఉంటాయి. మలయాళం సినిమా టైమింగ్స్ వేరేగా ఉంటాయి కదా! సో, అలా. లేదు లేదు, హ్మ్. అంత స్కెడ్యూల్ అంతా ఒక్కటే ఉంటుంది. మొత్తం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. అంతేనా? ఏదన్నా ఓకే. అంటే వాళ్ళు మనది వాళ్ళదైతే సేమ్ అంతే ఉంది. హ్మ్. అండ్ ఎక్కువగా మేజర్‌గా హైదరాబాద్‌లో షూట్ చేశారు బేసికల్లీ. యెస్. యెస్. అందుకనే సినిమా అంత క్లిక్ అయితుంది. అంత అవును. అంత కనెక్ట్ అవ్వడం. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు, "అరే! మనం కూడా హైదరాబాద్ ఇట్లా చూపియలేదు. అవును. వీళ్ళు ఇంత బాగా ఎట్లా చూపెట్టారు?" దానికోసం చాలానే కష్టపడ్డాం. మేము హ్మ్. 5:00, 6:00కి చార్మినార్ ఎళ్లి ఆ పాట ఉంది కదా! తెలంగాణ అవును. బొమ్మలు. సో, చార్మినార్‌కెళ్ళి షూట్ చేయడం. హ్మ్. ఆ డే ఎట్లా పర్మిషన్స్ అన్ని ఓకేనా? లేదంటే ఎట్లా వితౌట్ కొన్ని పర్మిషన్స్? దొరికాయి, కొన్ని దొరకలే, కొన్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆ! అట్లా. బట్ యాహ్! మేజర్‌గా దొరికినాయి. హ్మ్. ప్లాన్ చేసుకొని వాళ్ళు చాలా ప్లాన్డ్‌గా చేశారు. ఒక్క షాట్ అయినా కూడా వాళ్ళెప్పుడూ కాంప్రమైజ్. టైమ్ పాస్‌గా తీసుకోవడం గాని, అట్లా ఎప్పుడు లేకుండేది. ఓకే. అదే నేను చెప్పినా కదా! ఫస్ట్ సీన్ ఏదైతే ఉంటదో, యాహ్! హాయ్ గైస్ షీ ఈజ్ రీను. హ్మ్. అది నేను సింగిల్ టేక్‌లో చేసినా. అది హ్మ్. మేము 12:30, 1:00కి చేసినాం నైట్. మిడ్‌నైట్. కానీ అక్కడ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. అదే మరి. సో, వాళ్ళంతా హ్మ్. అంత ప్యాషనేట్‌గా, ఓకే. అంత సీరియస్‌గా, ఓకే. అస్సలు గివ్ అప్ ఇవ్వకుండా దే వర్ వెరీ సీరియస్.